గోవిందరావు పూలే సతీమణిగా బాల్యంలోనే వివాహం జరిగినప్పటికీ కూడా భర్త యొక్క స్ఫూర్తితో అక్షరాభ్యాసం భర్త ద్వారా నేర్చుకొని భర్త యొక్క స్ఫూర్తితో విద్యావంతురాలుగా ఖ్యాతిగాంచి ఆమె మహిళలకు అందించాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక పాఠశాలను స్థాపించి ఆ విధంగా మహిళల కోసము, నిరక్షరాస్యుల కోసము, దళితుల కోసం బాయి పూలే జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వారి విగ్రహాన్ని ప్రతినటువంటి డాక్టర్ అరవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా గాంధీ మందిరం తరఫున హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. సంఘ సంస్కర్తయై సావిత్రిబాయి పూలే దళిత మహిళలకు తల్లి అయ్యే. సంఘ సంస్కర్తయై సావిత్రిబాయి పూలే దళిత మహిళలకు తల్లి అయ్యే. జ్యోతిరావు పూలేను ఖ్యాతిగా పెండ్లాడే మగని దగ్గర నేర్చి మహిత విద్య. పంతంబు పట్టియు పంతులం మగ తొలి మహిళగా బోధించు సహనశీలి. అక్షరాలను నేర్పి అజ్ఞానమును బాపి జాగృతి కలిగించు జ్ఞానమసగే. దళిత మహిళలు వెలుగొంద తగిన రీతి పాఠశాలను నిర్మించు ప్రాజ్ఞురాలు. నిమ్న జనులకు చూపించే నీతి బాట మహిళలో